నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, నేను ఒక అమ్మాయి 6 సంవత్సరాలుగా లవ్ చేసుకున్నాం. మా ఇద్దరిది ఒకే ఊరు. మా గురించి ఊరంతా తెలుసు. నేను ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. అదే టైంలో ఆ అమ్మాయి జాబ్ కోసం సిటీకి వెళ్ళింది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని వాళ్ళ ఇంట్లో ఎప్పుడో తెలుసు. కానీ ఈ అమ్మాయి నాకు ఏం చెప్పిందో తెలుసా? నువ్వు జాబ్ లేకుండా ఊర్లో తిరుగుతున్నావు. మా ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్తే చచ్చిన వాడికి నీకు పెళ్లి చెయ్యం. అసలు లవ్వు గివ్వు అంటే మన ఇంట్లో అసలు కుదరవని అన్నారని చెప్పింది. అలా చెప్పి నన్ను ఊరందరిలో పిచ్చోని చేసి వదిలేసి వెళ్ళిపోయింది. తను నన్ను వద్దు అనుకున్నా తనే మళ్ళీ నా దగ్గరికి వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాను. అదే టైంలో అదే సిటీలో మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేశాను. కానీ తను ఉండే ప్లేస్ కి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తో చాలా హ్యాపీగా ఉంది. సరే ఎందుకు మళ్ళీ నేను వెళ్ళి బాధ పెట్టడం అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను. ఇది జరిగి దాదాపు 2 సంవత్సరాలు అయింది. అయితే రీసెంట్ గా మా ఊర్లో జాతర జరిగిందని ఆ అమ్మాయి ఊరికి వచ్చింది. తనని చూస్తే ఎలా ఉందో తెలుసా? హెల్త్ అంతా పాడు చేసుకుని నాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే సిటీలో ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. వీళ్ళ ఇంట్లో తనే ఒప్పించి పెళ్లి దాకా తీసుకొచ్చింది. కానీ వాడు ఏం చేశాడు? శారీరకంగా మానసికంగా వాడుకుని వదిలేశాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి నన్ను అడిగిందన్న. ఇదంతా నా బెస్ట్ ఫ్రెండ్ చెప్తే వాడు ఏమన్నాడో తెలుసా? రే, వాళ్ళ ఇంట్లో వద్దని చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకు మాత్రమే తెలుసు. నిన్ను బ్రతికించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. అసలు నీ గురించి ఆలోచించిన దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దయచేసి తనని మళ్ళీ నీ లైఫ్ లోకి తీసుకురాకు. ఒకవేళ తీసుకొచ్చావే అనుకో, ఆ తర్వాత నీకంటే బెటర్ ఆప్షన్ వస్తే వదిలేసి వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి అని అడిగాడన్నా. అసలు ఇప్పుడు ఏం చేస్తే మంచిది? ఆ అమ్మాయిని అయితే అసలు మర్చిపోలేకపోతున్నానన్నా అంటున్నాడు. మీరే చెప్పండి, మనోడు ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు? అసలు ఇప్పుడు మనోడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదో కామెంట్ లో రాయండి. మీ కామెంట్ ఖచ్చితంగా మనోడు చూస్తాడు. మంచిది.